అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి పీఎం కిసాన్ 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. మరి ఇప్పటికే రైతులందరూ కూడా పీఎం కిసాన్ 20 విడత కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతూ ఉన్నాయి. మరి ఏ రైతులకు డబ్బులు జమ చేస్తారు ఏంటి, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత డబ్బులు మీకు వస్తాయా రాదా తెలుసుకోవాలంటే వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి. చాలామంది ఏంటంటే లైక్ చేసి షేర్ చేయట్లేదు. మీరు లైక్ చేసి షేర్ చేయకపోతే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియదు. దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఖచ్చితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను అందిస్తూ ఉంటాను. తప్పకుండా ఇలా చేయండి. అలాగే మనకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా గంట వస్తుంది, గంట పైన కూడా నొక్కండి. మళ్ళీ ఆలనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరము కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తూ ఉంటారు. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి 3 విడతల్లో విడతకు 2,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలని అయితే అందిస్తూ ఉంటారు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల డబ్బులు అనేది పూర్తయింది. మరి 20 విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. 20 విడతకు సంబంధించి ప్రధాని మోదీ గారు కీలక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. మరి 20 విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి డబ్బులు అయితే వేయాలంటే ముందుగా వారు కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. అంటే ఆల్రెడీ 19వ విడత 18వ విడత డబ్బులు పడినవారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు అయితే వస్తాయి. మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి అడిగితే వాళ్ళు చెప్తారనమాట. తర్వాత మీరు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది చేయిస్తారు. ఇక పీఎం కిసాన్కు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి అప్లై చేసుకున్న ప్రతి రైతును కూడా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటికీ మనకు 19 విడతలు పూర్తయిపోయింది. మరి 20 విడత డబ్బులు అయితే రావాల్సి ఉంది. 20 విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు 2,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. మరి ఒకవేళ మీరు ఏదైనా సరే గతంలో మీకు 17వ విడత కానీ 18వ విడత కానీ 19వ విడత కానీ జమ కాకుండా ఉంటే మీరు తప్పనిసరిగా ఇలా చేస్తే మీకు ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోండి. మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు వెంటనే అకౌంట్లోకి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అంతేకాకుండా పీఎం కిసాన్కి సంబంధించి కొత్త జాబితా కూడా విడుదలైంది. మరి ఆ పీఎం కిసాన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మరి పీఎం కిసాన్ వెబ్సైట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు అనమాట. మరి మీరు ఎలా తెలుసుకోవాలనేది నేను ముందు వీడియోలో చెప్పాను. ఆ విధంగా అయినా చెక్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. మీ ఫోన్లోనే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది. బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా 3 విడతల్లో ఇస్తామని చెప్పి వారికి హామీ ఇచ్చారు.
మరి 3 విడతల్లో చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం 3 విడతల్లో ఏ విధంగా అందుతుందనేది చూస్తే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలు ఇస్తుంది ఏపీలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం. మరి అన్నదాత సుఖీభవ సాయం కింద చూసుకుంటే ఆ రైతులకు మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 14,000 వస్తాయి. మరి పిఎం కిసాన్ ద్వారా చూసుకుంటే సంవత్సరానికి 6,000 రూపాయలు వస్తాయి. మరి మొత్తం కలుపుకుంటే 20,000 రూపాయలు అనమాట అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులకు. మరి 20,000 రూపాయల్లో భాగంగా తొలి విడత 7,000 రూపాయలు వస్తుంది, రెండో విడతలో 7,000 రూపాయలు వస్తుంది, మూడో విడతలో 6,000 రూపాయలు వస్తుంది. మొత్తం 20,000 రూపాయలను ఈ విధంగా ఏపీలో ఉన్న రైతులకు జమ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా నిర్ణయం తీసుకున్నాయి. మరి ఆ విధంగా మనకు డబ్బులను అయితే వేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ విధంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు కానీ మనకు మన పిఎం కిసాన్కి చూస్తున్న వారు అలాగే అన్నదాత సుఖీభావ కోసం చూస్తున్న వారు ఏం చేయాలంటే అప్లై చేసుకోమని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి. మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు యొక్క పథకాలకు అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. మరి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పకుండా తీసుకోండి. మరి ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి తప్పకుండా ఈ యొక్క రైతులకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటే మీకు మొదటి వారం నుంచి మే మొదటి వారం నుంచి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అయితే పడుతుంది. ఒక్కొక్క రైతుకు కూడా మనకు 7,000 రూపాయలు అయితే జమ అవుతాయి తొలి విడత కింద. మరి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కనుక చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా మనకి ఇక్కడ భారీ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు. మరి ఇందులో ఇక్కడ చూసుకుంటే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అయితే ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సంవత్సరానికి 12,000 రూపాయలు, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున. మరి ఇప్పుడు యాసంగికి సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి 3 ఎకరాలకు తొలుత జమ చేశారు, తర్వాత డబ్బుల కొరత వల్ల 3 ఎకరాలకు ఆగిపోయింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు డబ్బులు అయితే 5 ఎకరాల వరకు కూడా పడ్డాయి. అంటే మనకు 5 ఎకరాల లోపు రైతులకు అయితే పడ్డాయి. మరి 5 ఎకరాల పైన 6 ఎకరాల లోపు ఇలా మనకు మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు వేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు కూడా 56 లక్షల మంది రైతుల కంటే 90% మంది రైతులకు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అయితే అందించామని చెప్తుంది. మరి రైతు భరోసా సాయాన్ని మరొక 5 ఎకరాలకు పొడిగిస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా తెలియజేశారు. కాబట్టి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క సాయాన్ని పొందాలని మనకు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది మన తెలంగాణలో ఉన్న రైతులైతే. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. మరి తప్పకుండా మీరు ఇలా చేసి ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి అంతేకాకుండా మనకు పిఎం కిసాన్ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ సాయాన్ని కూడా ఇప్పటికీ 19 విడతల డబ్బులను మన తెలంగాణలో ఉన్న రైతులకు విడుదల చేయడం జరిగింది. మరి పిఎం కిసాన్ కింద 20 విడత డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పి సూచించింది. మరి ఈ విధంగా మీరు ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉండి యొక్క సాయాన్ని అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కూడా ఇది చాలా మంచి ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు ముందుకైతే వెళ్తే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకుని దాని ప్రకారం మీరు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు పొందొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు అప్లై చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఈ రైతు గుర్తింపు కార్డు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి. మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ ప్రభుత్వ సాయాన్ని అయితే తీసుకోండి. ఈ విధంగా మీరు లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో మీ పేర్లే కాదు, మీ గ్రామంలో ఎవరికి పిఎం కిసాన్ వస్తుంది, ఎవరికి పిఎం కిసాన్ రావట్లేదనే విషయాన్ని కూడా మీరు మీ ఫోన్లోనే సొంతంగా తెలుసుకోవచ్చు. మరి ఆ విధంగా చేయండి. అంతేకాకుండా ఇక్కడ పిఎం కిసానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్నదాత సుఖీభవ అని,
రైతు భరోసా అని ఈ పథకాలు కూడా అమలు చేస్తున్నాయి. కాబట్టి ఈ పథకాల ద్వారా కూడా మీకు లబ్ధి జరుగుతుందా జరగదా అనే విషయాలను కూడా మీరు మీ ఫోన్లోనే స్వయంగా తెలుసుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా సరి చేసుకోవడం కానీ చూసుకుంటే తప్పకుండా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ప్రతి రైతులకు కూడా. మరి ప్రధాని మోదీ గారు ఇప్పటివరకు 19 విడతల డబ్బులను విడుదల చేసి 20 విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి 20 విడత కింద ప్రతి రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే వస్తాయి. గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా దాని ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. మరి ఇదే అప్డేట్ తాజా సమాచారం పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన కూడా